టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి రెనాల్ట్ డస్టర్ RXZ వేరియంట్ అండి 110 PS ఆటో గేర్ వర్షన్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. 2016 మోడల్కి సంబంధించిన బండి 5 నెలల్లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఇకపోతే యూపీ రిజిస్ట్రేషన్ అండి. 72,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. యూపీలో సింగిల్ ఉన్నారండి. వెహికల్ డీటెయిల్లోకి కంప్లీట్గా వీడియో రూపంలో మనమైతే వెళ్ళిపోదాం. ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తూ ఉంటా. వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. చూడొచ్చు మీరు ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చు. ఇది డస్టర్లో న్యూ షేప్ వేరియంట్ అనమాట. సో మీకు లుక్ అనేది మారిపోతుంది. ఇది డీజిల్ ఇంజన్ అండి. డీజిల్లో మనకి 110 PS ఇంజన్ అయితే వస్తుంది. సో వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. టైర్లు కూడా మీకు ఫ్రంట్ టైర్లు సుమారుగా 70 నుండి 80% వరకు అయితే ఉన్నాయి. బ్యాక్ అయితే 80 నుండి 85% ఉన్నటువంటి టైర్లు అనమాట. సో మీరు వెనక లుక్ అయితే చూడొచ్చు. బాడీ లుక్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఈ మధ్య కాలంలో ఆటో గేర్లు అయితే మనం డస్టర్లో తీసుకొని రాలేదు. చాలా రోజుల తర్వాత మనకి ఆటో గేర్ వెహికల్ అయితే వచ్చింది. DCI ఇంజన్ అండి, ఓకేనా. సో ఇది వచ్చేసి UP14 గాజియాబాద్ రిజిస్ట్రేషన్. సో వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో మొత్తం లుక్ పరంగా చూసుకోవచ్చు వెహికల్. సో అదేవిధంగా మీకు NOC ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్ సపరేట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు సుమారుగా లైఫ్ ట్యాక్స్ 1,12,000 లోపు అయితే పడుతుంది 80 నుండి. సో ఎందుకంటే వెహికల్ కూడా కాస్ట్లీ కాబట్టి అప్పట్లో. సో లైట్స్ అయితే చూసుకోవచ్చు, చాలా చక్కటి కండిషన్లో అయితే ఉంది. సో అదేవిధంగా మీకు రెనాల్ట్ అంటేనే చాలామంది డస్టర్ని లైక్ చేస్తారు. గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, మైలేజ్ కానీ, రన్నింగ్ కానీ, పికప్ కానీ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎక్స్టీరియర్ పరంగా చూశారు. ఇకపోతే బండి యొక్క ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది కూడా మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ముందుగా చూడొచ్చు ఫ్రంట్ లుక్. రెనాల్ట్ డస్టర్ 2016 మోడల్ అండి. 5th మంత్లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. క్లైమేట్ కంట్రోల్, AC, క్రూజ్ కంట్రోల్, పవర్ విండోస్, టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, ఆటో గేర్ ట్రాన్స్మిషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. మాన్యువల్, న్యూట్రల్, డీజిల్. సో మీరు ఇది మాన్యువల్గా కూడా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా చూసారు కదా, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో అదేవిధంగా మనం బ్యాక్ సిట్టింగ్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సిట్టింగ్ ఏ విధంగా ఉందనేది. సో ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ దగ్గర చూపించిన, అంటే ఓనర్ దగ్గర నుండి తీసుకొచ్చిన వెహికల్ అనమాట. లుక్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లుక్ ఎంత చక్కగా ఉందో. సో దీని యొక్క డిక్కీ స్పేస్ ఏ విధంగా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ 2016 మోడల్కి సంబంధించిన బ్యాక్ గ్లాస్ అండి. జస్ట్ ఒక ప్రెస్ చేసాం. హైడ్రాలిక్స్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎటువంటి స్క్రాచ్ అనేది కనపడట్లేదు. ఇక్కడ సహజంగా గ్యాస్ సిలిండర్ ఇవన్నీ మన సైడ్ వాడతారు కాబట్టి ఇక్కడ స్క్రాచెస్ అయితే, ఇక్కడ అంతా కూడా ఆన్లైన్ సిలిండర్లు కాబట్టి ఏం స్క్రాచెస్ అయితే లేవు, ఎందుకంటే యూజ్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ కంపెనీ పంచెస్ చూసారు కదా, ప్రతిదీ కూడా చెక్కు చెదరకుండా పంచెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మీకు అందరికీ తెలిసిందే స్టెప్నీకి సంబంధించిన జాక్రాడ్ పానాలు ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. సో సైడ్కి ఉంటుంది. అదేవిధంగా చూడొచ్చు వెహికల్ కండిషన్ ఎంత చక్కటి కండిషన్లో అయితే ఉందో. సో టైర్స్ బ్యాక్ వచ్చేసి మీకు మోర్ దాన్ 85% ఉన్నటువంటి టైర్స్ అనమాట. చూడొచ్చు కాంటినెంటల్ టైర్స్. సో అదేవిధంగా మీకు డస్టర్కి సంబంధించిన పైన గార్డ్ ఒకటి పట్టుకొని, ఇది పట్టుకోవడానికి సపోర్ట్ కోసం. అదేవిధంగా లగేజ్ కూడా మీరు అక్కడ పెట్టుకొని రోప్ ఏదైనా చేసుకోవడం కోసం అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా చూశారు. ఇది ఫ్రంట్ టైర్ అనమాట. 70-75%, 80% ఆల్మోస్ట్ ఉన్నటువంటి టైర్స్ అనమాట. సో ఇది ఆటో ఫోల్డ్ మిర్రర్ అనమాట ఇది. సో అదేవిధంగా మనకి 4 పవర్ విండోస్ వస్తాయి. ఇక్కడ చూసారు కదా, 4 పవర్ విండోస్, లాక్ బటన్ అనమాట. సో మీకు ఫోన్ ఆర్. సో అదేవిధంగా చూడొచ్చు మీరు స్టీరింగ్ ఏ విధంగా ఉందనేది. స్టీరింగ్ మీద మనకి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. స్టీరింగ్ కంట్రోల్స్తో పాటు మనకి క్రూజ్ ఆపరేట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇక్కడ క్రూజ్ బటన్ ఉంది చూసారు కదా, ఇది క్రూజ్ ఆన్ ఆఫ్, ఇది ప్లస్ మైనస్ క్రూజ్ని. అదేవిధంగా వాల్యూమ్ మనం పెంచుకోవాలంటే మనకి సైడ్ ఇవ్వండి చూసారు కదా, వాల్యూమ్కి సంబంధించింది. కిలోమీటర్ రీడింగ్ చూడొచ్చు.
72,000 కిలోమీటర్లు బండి అయితే ఇప్పుడు వరకు తిరిగింది. అదేవిధంగా రివర్స్ కెమెరా చూసారు కదా, రివర్స్ కెమెరా. एक बार पीछे जाके हाय बोलो. చూసారు కదా రివర్స్ కెమెరా కూడా ఎంత చక్కటి కండిషన్లో అయితే ఉందో. సో ఇది మాన్యువల్గా కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట గేర్లు. సో ఈ విధంగా ఇది డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ ఇలా పెట్టుకుంటే మనకి మాన్యువల్ ప్లస్ మైనస్ గేర్ వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎకో మోడ్ కండిషన్ డ్రైవ్. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు మీటర్లో. సో ఇప్పటి వరకు మీరు ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా మొత్తం కూడా కవర్ చేశారు. ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది మొత్తం ఈ వీడియోలో కూడా మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చు ఆ ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇంజన్ కండిషన్. మీకు చాలా ఎక్సలెంట్ చక్కటి కండిషన్లో ఉన్నటువంటి ఇంజన్ విత్ పంచెస్. షోరూమ్ నుండి వచ్చినటువంటి వార్నింగ్ స్టిక్కర్ ఇది బీకచ్చు కానీ కొంచెం లేసింది చూడొచ్చు మీరు. కనపడిందా మీకు ప్లస్ సింబల్? అది కంపెనీ నుండి వచ్చినటువంటి స్టిక్కర్ అనమాట అప్పట్లో. సో కంప్లీట్గా షోరూంలో సర్వీసింగ్ అయినటువంటి బండి విత్ మార్కింగ్స్ అంతా కూడా ఉందన్నమాట. బంకర్ సో చూసారు కదా, దీని ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ 4,15,000గా అడుగుతున్నాం. చిన్న డిస్కౌంట్ ఉంటుందన్న. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. 7032495428 ఇది నా నెంబర్ అండి. 8074478944 అన్న దేవరాజ్ నెంబరు. సో అదేవిధంగా దీని యొక్క ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే 9775 అని మెసేజ్ చేయండి. మీకు డస్టర్ యొక్క ఫొటోస్ వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయితే చేస్తాం. 415 ప్లస్ మీకు ట్రాన్స్పోర్ట్ సపరేట్ వస్తుంది, ప్లస్ మీకు లైఫ్ ట్యాక్స్ సపరేట్ వస్తుంది. ఓకేనా? 415 అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో అదేవిధంగా ఇప్పుడు మీకు దీని యొక్క రన్నింగ్ ఏ విధంగా ఉందనేది ఒక ట్రైల్ అయితే వేసి అయితే మీకోసం అయితే చూసేయండి. కానీ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో నార్మల్గా మనం ఢిల్లీలో ఏ వెహికల్ కొన్నా కానీ సర్వీసింగ్ అయితే నేను చేపించి పంపిస్తా. ప్రైస్ అనేది కస్టమర్లే ఇచ్చుకుంటారు. దేనికి అంటే వాళ్ళు ఏ ఆయిల్స్ వాడారో ఏంటో మనకు తెలీదు. మేము బై రోడ్ తీసుకురావచ్చు, కంటైనర్ పంపించవచ్చు, మాకు తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర కొనే వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఎనీ టైం వెహికల్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ సర్వీసింగ్ చేయించి పంపించడం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు మాకు టైం లేకపోతే కస్టమర్స్కి ఇన్ఫామ్ చేస్తాం, మీరు అక్కడికి వెళ్ళాక సర్వీస్ చేయించుకోమని చెప్పి.
సో బై రోడ్ వేసుకొచ్చే ప్లాన్ ఉంటే సర్వీస్ చేయించుకోండి. మీరు మాతో రావచ్చు బై రోడ్. మేము రిటర్న్ అయిదాం అనుకుంటున్నాం మరో 2 రోజుల్లో. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను 2 లక్షలు తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి వీడియో చేస్తున్నా. ఏప్రిల్ 20వ తారీఖు 2025 సంవత్సరం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ.